డే 7 అండ్ 8 ఆఫ్ 50 డేస్ ఛాలెంజ్. సో హలో అందరికీ. సో ఈరోజు డే 8లో మన వర్కౌట్ వచ్చేసి ఫుల్ డే. సో డే 7 మనది రేస్ డే కాబట్టి అట్లా చిల్ కావాలని చెప్పేసి ట్యాంక్ బండ్ అయితే పోయినాం. ట్యాంక్ బండ్ దగ్గర నుంచి వ్యూ చూస్తే మాత్రం ఏకదమ్ చిల్ అంటే చిల్ ఉండే, క్లౌడ్స్ ఏకదమ్ మస్త్ అనిపించింది. అట్లా నేను నవీన్ గాడు అయితే వీడియో తీద్దామని చెప్పేసి డైలాగ్ల గురించి ఆలోచించుకుంటున్నాము. కట్ చేస్తే ఇక డే 8 యాజ్ యూజువల్ మార్నింగ్ మనం ప్రోటీన్ షేక్ అయితే తీసుకొని సీదా మన వర్క్ అయితే వెళ్ళిపోయినాం. रियाज कहाँ है रे, बाहर निकल, ऐसा बोलते कि रियाज अंदर से बाहर निकल लेते आया. ठीक है, जान दे बच्चा बाहर आया बोल के एक वीडियो निकालेंगे बोले तो वीडियो खाली वीडियो को देखे शर्मा रहा. क्या बोलूं इसको मैं. కట్ చేస్తే మన ప్రీ వర్కౌట్ వచ్చేసి స్వీట్ పొటాటో అండ్ ఆమ్లెట్. సీదా ఇది కంప్లీట్ చేసుకొని మనం జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఏకదమ్ వెదర్ యాజ్ యూజువల్ మస్త్ అనిపించింది, చిల్ ఉండే. ఇక షోబాయ్ని పిక్ చేసుకున్నాం, సీదా జిమ్కి అయితే వెళ్ళిపోయినాం. జిమ్లో మాత్రం ఏకదమ్ రష్ ఎక్కువ ఉండేయాలా, పోరోళ్ళందరూ జిమ్కి వచ్చేసి రియాలా. ఇక వామప్ చేద్దామని చెప్పేసి కెమెరా ఆన్ చేసి వామప్ చేస్తుంటే షోబాయ్ మధ్యలో లాన్ పనా షురు చేసిండు. వామప్ చేయరా బాబు అంటే ఈ కెమెరా ముంగట వచ్చేసి అవి గెలుక్కుంటుండు. ఏం చేస్తుండో అర్థమవుతుంది. లెగ్ ప్రెస్ మిషన్ మీద వండిండు, ఆ కెమెరాని అటు ఇటు తిప్పిండు. అసలు ఏం చేస్తుండో అర్థమైతే లేదు. ఏదో వ్యాంగిల్లో వీడియో అయితే తీసి పడదింగిండు. కట్ చేస్తే మన వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి వీ పుల్ డౌన్ అయితే కొట్టి పడేసినాం. యాజ్ యూజువల్ ఇది మనం 3 సెట్స్ అయితే కొట్టినాం. హెవీ వెయిట్ కొట్టినాం. ఇవాళ లైట్ వెయిట్ అయితే అస్సలు లేదు, తగ్గేదే లేదన్న డైలాగ్ గుర్తుకొచ్చేసింది మళ్ళీ మనకి. ఇక సీదా సెకండ్ వేరియేషన్ వచ్చేసి డబల్ డీ రోయింగ్ అయితే కొట్టి పడేసినాం. మస్తు అనిపించింది. మజిల్ మాత్రం ఏకదమ్ చినిగిపోయింది ఏడుకాటికి సెకండ్ వేరియేషన్. థర్డ్ వేరియేషన్ మనం సింగిల్ డీ సీటెడ్ కేబుల్ అయితే కొట్టి పడేసినాం. ఇది బి మజిల్ కాంట్రాక్షన్ సాలిడ్ పడ్డది మజిల్ మీద. మనం ఇవాళ మెయిన్గా లోవర్ బ్యాక్ అయితే ట్రైన్ చేస్తున్నాం కాబట్టి అందుకే సింగిల్ డీని సెలెక్ట్ చేసినాం. దాని తర్వాత షోబాయ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటా టీ బార్ అయితే కొట్టి పడేసి ఇలా స్పీడ్ మోషన్లో పెడితే సింగిల్ డీ కొట్టినట్టు లేదు, డైన్స్ ఆడుతున్నట్టు అయితే. కట్ చేస్తే ఇక మన టర్న్ అయితే వచ్చేసింది. సీదా హనీ సింగ్ పాటలు పెట్టుకొని మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాం. మెయిన్గా మనం లోవర్ బ్యాక్ని టార్గెట్ చేసి అయితే వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి ఈ టీ బార్ మనం అండర్ హ్యాండ్ గ్రిప్తోనైతే కొట్టాలి. చూస్తురుగా నేను ఎట్లా కొడుతున్నావు, అట్లనే మీరు యాజ్ యూజువల్ కొట్టండి. దాని తర్వాత సీదా మనం రివర్స్ లాట్ పుల్ డౌన్కి అయితే వెళ్ళిపోయినాం. దాని తర్వాత మన ఫినిషింగ్ వేరియేషన్ స్ట్రేట్ ఆర్మ్ పుల్ డౌన్ అయితే కొట్టేసి మన వర్కౌట్ కథం పట్టించేసినాం. అండ్ స్ట్రేట్ ఆర్మ్ పుల్ డౌన్ కొట్టేటప్పుడు మజిల్ కాంట్రాక్షన్ మస్త్ అనిపించింది. దాని తర్వాత జెడ్ స్పీడ్లో బైసప్లో గుసాన్ చేసినాం మనం. ఇక బైసప్లో వచ్చేసి ఫస్టే యాంగింగ్ డంబుల్ కల్స్ కొట్టినాం. దాని తర్వాత బార్బల్ కల్స్ కొట్టేసినాం. బార్బల్ కల్స్ స్లో అండ్ స్టడీగా కొట్టినాం. చూస్తురుగా మన వెయిన్స్ అనేవి ఎట్లా బయటకు వస్తున్నాయో మెల్లమెల్లగా. ఈసారి తీసుకున్న కమిట్మెంట్లో బుర్రపాడు రిజల్ట్ అవుతుంటుంది. చూస్తురుగా మా షోబాయ్ ఎంత కంట్రోల్ చేసినా ఎక్స్ప్రెషన్ మాత్రం మారవలేకపోతుండు. సీదా ట్రెడ్మిల్ ఎక్కేసినాం. దాని తర్వాత సీదా ఇంటికి పోయి మన ఫైనల్ మీల్ అయితే దీన్ని పడేసినాం. సో ఎవరైనా కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేయండి.